నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. మరో జాతర మొదలైంది. ప్రతి ఏడాది కూడా తెలుగువారికి పెద్ద పండుగ అంటే మకర సంక్రాంతి. సో దేశానికి ఒక పెద్ద పండుగ అంటే ఆగస్టు 15th. కానీ కోట్లాది మంది ప్రేక్షకులకి, అభిమానులకు మాత్రం ఆగస్టు 22 అన్నది చాలా ప్రత్యేకమైంది. ఏంటి ఆగస్టు 22 అంత ప్రత్యేకత అంటే, కొణిదెల శివశంకర వరప్రసాద్ ఒక వైబ్రేషన్, ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోషించిన ఒక మహానటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ఆ వైబ్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన వర్ణించడం, ఆయన చూపించడం ఎవరి తరం కాదు. మరి ఆయన నటించిన సినిమాల్లో అద్భుతమైన కళాకరణాలు ఎన్నో. అందులో సూపర్ డూపర్ హిట్ చిరంజీవి గారిని మరో రకంగా ఆవిష్కృతం చేసిన ఆ వెండితెర మాంత్రికులు ఈనాటి మన స్పెషల్ అతిథి. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు ద గ్రేట్ డైరెక్టర్, బ్లాస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, బ్లాస్టింగ్కి బీకి రెండు షింక్ అయిందా ఏంటి? బి గోపాల్ అంటే బిగ్ డైరెక్టరు, బ్లాస్ట్ డైరెక్టరు, ఒకటి కాదు రెండు కాదు. సార్ మళ్ళీ అందరికీ అన్నయ్య మన శివశంకర్ వరప్రసాద్ గారి జన్మదినం వచ్చింది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన గురించి అలాగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది మాటలో. ఏమనిపిస్తుంటుంది సార్ చిరంజీవి గారిని ఆనాడు మీరు చూసిన చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెండి తెర మీద చూస్తున్న చిరంజీవి గారు, ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మెగాస్టార్ చిరంజీవి గారు, ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక అద్భుతం. ఆయన స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ బిగినింగ్ కెరీర్ నుంచి తెలుసు నాకు. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్. అవును. ఇప్పటి వరకు ఆయన మెగాస్టార్గా పెరిగే కొంది ఆయనలో ఎంత నమ్రత, ఎంత మర్యాద, ఎన్ని మంచి పద్ధతులు. చిరంజీవి గారికి చిరంజీవి గారే సాటి. సో మీరు అనుకున్నారండి మొదటి రోజుల్లో చూసినప్పుడు ఈ చిరంజీవి అసలు వెండి తెరకి వేల్పు అవుతారని? అప్పట్లోనే ఫస్ట్ నేను కలిసింది మోసగాడు సినిమాకి. శ్రీదేవి గారు అనుకుంటా. మోసగాడు శ్రీదేవి డ్యూయల్ రోలు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు. ఆ సినిమాలోనే చిరంజీవి గారు విలన్, శోభన్ బాబు గారు హీరో, శ్రీదేవి డ్యూయల్ రోలు. అయినా సరే చిరంజీవి గారికి 2 పాటలు ఉన్నాయి మోసగాళ్ళు. ఒకటి శ్రీదేవితో, ఇంకొకటి జయమాలినితో. అప్పట్లోనే అదరగొట్టేశారు చిరంజీవి గారు. మీరు అసిస్టెంటే దానికి? నేను అసిస్టెంట్. ఓకే. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు. మోసగాడు అప్పట్లోనే సాంగ్స్, ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఆ డ్యాన్స్ టైమింగ్. సో అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ఒకటి కదా, చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన స్పీడ్ అన్నది ఇంకా అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. అప్పట్లోనే విలన్ అందుట్లో మోసగాళ్ళు. అయినా సరే ఆ సాంగ్స్ పెట్టడం ఆయనకి, రాఘవేంద్రరావు గారు ఆయన చెయ్యటం, ఆయన బాడీ, ఆ రిథము, స్టైల్స్, ఫైట్లో కానీ సాంగ్స్లో కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. అప్పట్లోనే రాఘవేంద్రరావు గారు, శోభన్ బాబు గారు ఎంత పొగిడారో. అవునా? శోభన్ బాబు గారు కూడా. శోభన్ బాబు గారు కూడా చెప్పారు. చిరంజీవి అంటారు కదా ఆయన్ని, శోభన్ బాబు గారు చిన్నోడు ఆయన కంటే. ఎక్స్ట్రాడినరీగా చేసావు చిరంజీవి, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నీకు. వాళ్ళకి తెలిసిపోతుంటుంది కదా. శోభన్ బాబు గారు చెప్పేశారు అదే చిరంజీవి గారికి. నేను చెప్పేది ఆల్మోస్ట్ 70s ఎండ్లో, 78, 79 ఆ టైంలో. ఎంత మెచ్చుకున్నారో శోభన్ బాబు గారు. సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం. అంత నచ్చినాయి ఆయన చేసిన సాంగ్స్ చూశారు. ఫైట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరికే ఫైట్, నైట్ ఎఫెక్ట్, వాహిని స్టూడియోలో శోభన్ బాబు గారికి, చిరంజీవి గారికి. అది ఫైట్ చేసినప్పుడు ఆ టైమింగు, ఆ బాడీ మూమెంటు కనిపెట్టేస్తారు కదా శోభన్ బాబు గారు కూడా. అంతా మెచ్చుకున్నారు. అక్కడ నుంచి. సార్ మీరు ఆయనతో ఎన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారండి సినిమాలు? చిరంజీవి గారితో మోసగాడు, తిరుగులేని మనిషి. ఓకే, రెండు అసిస్టెంట్గా. ఓకే. అందుట్లో కూడా విలను, ఇందుట్లో కూడా విలను. అప్పుడు అనుకున్నారా ఈయన హీరో అయితే బాగుండు, హీరో అవుతాడేమో
అని అనుకున్నారండి? అంటే ఎందుకంటే ఒక కమెడియన్‌గా ఏమైనా ఫస్ట్‌లో క్యారెక్టర్లు వచ్చినాయి అంటే అలాగే చూస్తుంటారు. లేకపోతే ఓ మదర్ క్యారెక్టర్ ఇలా ఉంటే అలాగే జర్నీ జరుగుతుంటది. విలన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంటది. కానీ 'చిరంజీవి' గారిలోని ఆ చేంజింగు, ఆ విలన్ నుంచి హీరోకి రావడం అది ఏంటంటారు ఆ ట్రాన్స్‌ఫర్మేషను? తిరుగులేని మనిషిలో విలను. తర్వాత అదే బిగినింగ్ ప్రాణం ఖరీదు ఇవన్నీ చేసుకొని న్యాయం కావాలి హ్మ్. చిరంజీవి గారు. కెఎస్ రామారావు గారు. కెఎస్ రామారావు క్రాంతి గారు? కుమార్. క్రాంతి కుమార్ గారు. యెస్ కరెక్ట్. న్యాయం కావాలి. అది అందుట్లో కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చిరంజీవి గారిది. ఆ సినిమా కోదండరామిరెడ్డి గారు కదా? కోదండరామిరెడ్డి గారు. కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు, రాధిక అనుకుంటా. అవును. క్రాంతి గారు ప్రొడ్యూసరు. అది 100 డేస్ ఆడింది. ఆ సినిమాలో కూడా నాకు తెలిసి విలన్ షేడ్ ఉన్న విలన్ షేడ్ క్యారెక్టర్. ఉంటది. విలన్. అవును. అక్కడ ఆ తర్వాత ఖైదీ నుంచి ఇక టోటల్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళిద్దరు కాంబినేషన్. హ్మ్. కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు. ఖైదీ సో నుంచి క్రాంతి కుమార్ గారు చాలా ఎక్కువ కదా చిరంజీవి గారు మూవీస్కి సంబంధించి. క్రాంతి కుమార్ గారు ఆ యూనిట్లో ఉండేవారేమో కదా ఈయన ఎక్కువగా. బిగినింగ్ ప్రాణం ఖరీదు, హ్మ్. కొన్ని సినిమాలు కోతల రైడ్ కూడా Hmm, ఆల్మోస్ట్ అవును. ఆయన ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఇక మెగాస్టార్ అయిపోయారు. సో అప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉండేది సార్ ఆయన మీద టాక్? అంటే ఒక రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభన్ బాబు గారు ఉన్నారు, ఒక కృష్ణ గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా కృష్ణరాజు గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా చిరంజీవి అనే ఒక యంగ్ స్టార్ వచ్చి ఒక విలన్ పాత్రలు చేసేవాడు ఈరోజు హీరోగా వెతకడం, ఇంకా అక్కడి నుంచి అసలు ఎవరితోటి కూడా ఇంకా కంపారిజమే లేని విధంగా ఆ డ్యాన్సర్ విషయం ఉండండి, పాటల విషయం, ఆ ఎదుగుతున్న తీరులో ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉండేదండి? ఏమైనా తొక్కడానికి చూడడం అయినా అలాంటివి ఏమైనా ఉండేయండి? అట్లేం కాదు కానీ ఎవరి అదృష్టాన్ని ఎవరి టాలెంట్ని ఎవరు ఆపలేరండి. ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి టాలెంట్ ఉన్న ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ప్రొడ్యూసర్ అందుట్లో కొంతమందికి చేయగలుగుతారు, కొంతమందికి చేయలేరు. అందరికీ చేయలేరు కదా, లిమిటెడ్గా చేస్తుంటారు. ఆయన ఆ న్యాయం బిగినింగ్ నుంచే ప్రాణం ఖరీదు కొన్ని సినిమాల నుంచే ఆయనలో ఇతరులు మంచి స్పార్క్ ఉంది అనేది ప్రతి వాళ్ళు మెల్లమెల్లగా గమనిస్తూనే ఉన్నారు. అట్లా అందుదేది న్యాయం కావాలి అక్కడి నుంచి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమా చూసి అందరూ మాట్లాడుకుంటారు కదా. అవును. అప్పుడు వీళ్ళ సినిమాలు కూడా తగ్గడం స్లోగా కదా, చిరంజీవి గారు వచ్చే టైంకి అంత స్పీడ్గా లేదేమో. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళడం, అలాగే కృష్ణ గారు కూడా కొద్దిగా పొలిటికల్ టచ్ అప్పటికి ఉండడం. ఇంకా వెళ్ళారా 83 83 ఖైదీ. ఆ, రామారావు గారు పాలిటిక్స్లోకి వచ్చింది 83. 83. అది అంటే అంత 1 year ముందన్నా అంతా ఈ టాక్స్ పొలిటికల్ ఇదంతా ఉంటుంది కదా, గ్రౌండ్ వర్క్ అది. అవును. సో కృష్ణ గారు కూడా అది కాంగ్రెస్ వైపు షేడ్ అవడం, సో వాళ్ళ సినిమాలు తగ్గడం, ఒకసారి వెళ్ళడం అంటే అదొక అదృష్టం వచ్చి ఆ టైం అన్నది చిరంజీవి గారి కోసం చిరంజీవి గారిని ఇండస్ట్రీ బాగా సినిమాలు చూస్తారు కాబట్టి బాగా మెచ్చుకోవటం మొదలైపోయింది. అట్లా బాగా అప్రిషియేట్ చేయటం. ఇక అంటే కొంతమంది అయితే స్టన్నింగ్ ఆయన ఫైట్లకి, ఆయన డ్యాన్స్ మూమెంట్లకి, వీటికి అబ్బా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారే. ఇక వరుస హిట్లు. దాంతో ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఆయన్ని వెల్కమ్ చెప్పి చేయగలిగిన వాళ్ళకి చేశారు. అట్లా ఒక పర్మనెంట్ బ్యానర్లు కూడా కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవును, క్రియేటివ్ కమర్షియల్స్ కూడా కెఎస్ రామారావు గారు. కెఎస్ రామారావు, రాఘవేంద్ర దేవివర ప్రసాద్, వైజయంతి మూవీస్, రాఘవేంద్ర, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇక ఆయన ఎదిగే కొంది పెద్ద డైరెక్టర్లు కూడా వస్తుంటారు కదా. రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, వాళ్ళిద్దరు బిగిని నుంచి రాఘవేంద్రరావు గారు, అందరూ వరుసగా